ఆటో కార్మికులకి 230 కాదు, మన జిల్లాలో కూడా 9,000 మందికి ఇప్పుడే బాబు చెప్పాడు. మన పాలకొండ నియోజకవర్గం కూడా 1,70,000 లక్షలు ఉంటాయి. 1,70,000 లక్షలు 30 మందికి మన ప్రాంతంలో కూడా చాలా గొప్ప విషయం. మన కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నిమ్మల రామనాయుడు గారి నాయకత్వంలో మరి ఎన్నికల్లో ఏదైతే చెప్పారో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో డబల్ అభివృద్ధి కార్యక్రమాలు, డబల్ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయని చెప్పారు. మన ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఆటో సోదరులకి సంవత్సరానికి 15,000 జమ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అమలు చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సహకరిస్తున్న బీజేపీ నాయకత్వానికి అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 2,90,000 మంది ఆటో సోదరులకి 436 కోట్ల రూపాయలు ఇవ్వడం ఈ పరిస్థితుల్లో చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ